హాయ్ అండి, నా పేరు అంజలి. మీరు చూస్తున్నారు అంజలి రమావత్ యూట్యూబ్ ఛానల్. మన షార్ట్ వీడియోస్లో ఎక్కువగా పూల మొక్కలు చూపిస్తూ ఉంటాను కదా. చాలామంది అక్క మీ పూల మొక్కలు చాలా బాగున్నాయి, లాంగ్ వీడియోలో మాకు క్లియర్గా ఒకసారి చూపించరని అడుగుతున్నారు కదా. సో అడిగిన వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు ఇప్పుడు మా ఇంటి దగ్గర నేను పెంచుకున్న పూల మొక్కల్ని మీకు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ చామంతి అండి. పర్పుల్ కలర్ చామంతి మా వారు నసరాపేట వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఈ కలర్ అని మాకు తెలీదు, మామూలుగా చామంతి మొక్క అయితే తెచ్చుకున్నాము, కానీ ఈ కలర్ చామంతి అయితే పూసింది. చెట్టు నిండగా పూలతో చాలా బాగుంది. చూడండి, ఏమీ లేదు, జస్ట్ ఎరువు మాత్రమే. మొక్క వేసేటప్పుడు మన దిబ్బలో ఎరువు ఉండిద్ది కదా, ఎరువు కొంచెం వేసి జస్ట్ అలా పెట్టాము మొక్క. ఇంక ఇది వచ్చేసి కనకాంబరాలు అనమాట. నేను అసలు పెట్టుకోనండి, పువ్వులు చెట్టు మీద ఉంటేనే బాగుంటాయి అనేది నా ఒపీనియన్. చాలా తక్కువ పెట్టుకోవడం. ఇంక ఇటు కూడా కనకాంబరాల మొక్కలు నిండుగా పూస్తున్నాయి. చామంతి మొక్క అటు కొంచెం స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ ఇది మల్లె మొక్క, కొంచెం పూత వచ్చింది, అయిపోయింది దీని పూత. ఇంకా సమ్మర్ కదా, దీని టైం వచ్చేది. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఈ కనకాంబరాలు, ఈ కనకాంబరాల మొక్కలండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొక్కలు. నెక్స్ట్ ఇది వచ్చేసి విరజాజి చెట్టు అండి. ఇది పెట్టి 2-3 ఇయర్స్ అయింది. ఇది కూడా సీజన్ వచ్చేసి సమ్మరే. మామూలుగా 2-3 మూరల దాకా వచ్చింది. చిన్న చెట్టు అయినా సరే 2-3 మూరల దాకా వచ్చింది. నేనైతే కొయ్యను, అవి పూసి రాలిపోతాయి. లేదంటే ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కోసుకోవడమే తప్ప నేనైతే కోసుకొని పెట్టుకోవడం తక్కువ. ఎందుకంటే ఈ మొగ్గలు తుంచాలి, మాల కట్టాలి, ఇవన్నీ రిస్క్. ఇంక ఇటు వచ్చేస్తే వాడిపోయిందండి బంతిపూలు. అసలు ఎంత బాగా పూసినాయో తెలుసా. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కళ్ళంతా ఈ పూల చెట్టు మీదే. ఇంటిని కూడా డామినేట్ చేసినంతగా పూసింది. మగవాళ్ళు కూడా అరే సురేష్ మీ చెట్టు పూలు భలేగున్నాయిరా అని అంటున్నారండి. మగవాళ్ళకు కూడా పూలు నచ్చినాయి, అంత బాగా పూసినాయి. కానీ దిష్టి తగిలింది అనుకుంటా, పాపం ఎండిపోయింది. సర్లే, ఎండిపోయిన దాని గురించి బాధపడడం ఎందుకని. ఇంక ఇది వచ్చేసి చామంతి, వైట్ చామంతి అండి. మా ఇంటి పక్కన ఒక అక్క అయితే మొన్న వర్షాకాలంలో ఇచ్చింది ఒక చిన్న మొక్క, పెట్టుకోమని పెట్టాను. చూసారు ఎంత బాగా పూసిందో. మొన్న సండే కదా, సెకండ్ సండే పేరెంట్స్ మీటింగ్, అదే పిల్లల దగ్గరికి హాస్టల్కి అమ్మలు వెళ్తారు కదా. మా ఇంటి పక్కన 2 అక్క వాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి కోసుకొని వెళ్ళారు. పిల్లల దగ్గర కదా అని నేను కూడా ఓకే చెప్పాను. చాలా ఫ్లవర్స్ కోసుకొని వెళ్ళారు, నిండుగా ఉందన్నమాట. చూస్తేనే కళ్ళంతా అసలు అంత బాగుంది. సో ఇది చామంతి. ఇటు వచ్చేసి కనకాంబరాలండి. పాపం పూసి ఎవరైనా కొయ్యట్లేదని చెప్పేసి రాలిపోతున్నాయండి. వీటికి న్యాయం చేయాలి. రేపు ఉదయాన్నే లేచి ఫస్ట్ కనకాంబరాలు కోసి మాల కట్టి మా అమ్మాయికైనా సరే పెట్టాల్సిందే. రాలిపోతున్నాయి కూడా. చిన్న ఒక్క మొక్క అయినా సరే చూడండి ఎంత బాగా పూసినాయో కనకాంబరాలు. ఎర్రగా భలేగా ఉన్నాయి కదా కలర్ కూడా. నెక్స్ట్ కరేపాకు చెట్టు అండి. మామూలుగా కరేపాకు చెట్టు అనమాట. ఇది నేను పెట్టింది కాదు, మా వారు పెట్టారు. మా వారికి కూడా పూల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. సో కరేపాకు మొక్క అయితే పెట్టారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సబ్జా గింజలు ఉంటాయి కదండి, ఆ మొక్క అనమాట. ఇవన్నీ వాడిపోయిన తర్వాత, ఎండిపోయిన తర్వాత వీటిలో సబ్జా గింజలు ఉంటాయి కదా, వాటిని మనం క్లీన్ చేసుకొని తీసుకొని నానబెట్టుకొని తాగితే ఒంట్లో వేడంతా తగ్గిద్దని అంటారు కదా. సో అదనమాట సబ్జా గింజలు. జస్ట్ మా వారు జస్ట్ అలా చల్లారు, ఇంత పెద్ద మొక్క అయింది. ఇది బంతి పువ్వు చెట్టు అండి. మొక్క ఒక్క పువ్వే వచ్చింది, ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. బంతి పూలు కట్టలు అమ్ముతుంటే తీసుకొచ్చామండి. అవి ముద్ద బంతి పూలనే చెప్పారు. సర్లేని తీసుకొచ్చి నాటితే ఒంటి రెక్కలేని, ఏదైతేనేం పూలే కదా, బాగుంది చూడ్డానికి అనేసి పీక్కుండా అలాగే ఉంచాను. ఇవి కూడా ఒక రకంగా అందంగానే ఉన్నాయి. ఇంకా అటు వచ్చేసి ఆ ఒక్క చెట్టు మాత్రం ముద్ద బంతి పూలు అయింది, అది కూడా చూపిస్తాను. ముద్ద బంతి పూల చెట్టు అండి. ఇదొకటను ఎండిపోయిన మొక్క, ఈ రెండేనండి ముద్దగా పూసింది. మిగతా అన్ని ఒంటి రెక్క పూలే.
చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ముద్దబంతి పూలు. ఆహా, స్మెల్ అయితే మామూలుగా లేదు. నెక్స్ట్ ఇది దొండపాదండి. చిన్న మొక్క తీసుకొచ్చి అలా పెట్టాము. అది బతికిద్దని కూడా మాకు తెలియదు, జస్ట్ అలా పెట్టాము, పట్టించుకోలేదు, తీసేసాం దాన్ని. అదే ఇంత పెద్దగా అయ్యి, ఇంత పెద్ద పాదయ్యి వారానికి 2-3 సార్లు పాపం కూరకైనా ఇస్తుంది దొండకాయలు. మనం ఏదైతే పనికిరాదని తీసేస్తామో అదే మనకి లాస్ట్కి పనికి వచ్చేటట్టు అయింది కదా. సో దానికి ఇదే నిదర్శనం అన్నమాట. కొన్ని వాడిపోయినాయి తీగలు, ఇటు సైడ్ బాగున్నాయి. ఉదయమే కోసి కూర వండాను, ఒక 1/2 కేజీ దాకా వచ్చినాయి. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి. ఎవరైనా వస్తూ ఉంటారండి కోసుకెళ్ళటానికి, కాదనలేము కదా, కోసి ఇస్తానమాట. లేదంటే వాళ్ళైనా కోసుకుంటారు. పల్లెటూరు కదండి, ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు, తప్పకుండా ఇవ్వాల్సిందే. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు కూడా ఇస్తారు కదా. సో ఎవరిని మనం కాదనమన్నమాట. నేనైతే అసలు మొహమాటస్తురాల్ని, ఎవరైనా వచ్చి ఏమైనా అడిగినా ఇచ్చేస్తాను. అంతేనండి, ఇవేనండి నా ఇంటి దగ్గర ఉండే పూల మొక్కలు.